మళ్ళీ ఈరోజు కొత్తగా వచ్చి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ శంకుస్థాపన కడప స్టీల్ ప్లాంట్కి. అంతర్జాతీయ మేస్త్రీ సంఘం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ ఏ నిర్మాణం జరిగినా అది నా వల్లే, హైటెక్ సిటీ నా వల్లే, చార్మినార్ నా వల్లే, తాజ్మహల్ నా వల్లే, అంటే ఏ పెద్ద కట్టడం ఉన్నా నా వల్లే, ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా నా వల్లే, కంప్యూటర్ నాదే, సెల్ ఫోన్ నాదే, ఏది రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఏ కొత్త ఇన్వెన్షన్ వచ్చినా దాంట్లో దానికి కారకుడు నేనే అనేటువంటి మాట చెప్పుకునేటువంటి దానికి చంద్రబాబు నాయుడు గారు అసలు వెనకడిగే వేయరు. అది గొప్పతనం వారిలో. ఇది 2017లో వారి పత్రికల్లో వచ్చినటువంటి, వారి గెజెట్ పత్రిక ఈనాడులో వచ్చినటువంటి ఒక ఆర్టికల్. కేంద్రంపై కసితో కడప ఉక్కు అప్పుడు ఒకసారి శంకుస్థాపన చేశారు. అప్పటికి భూమి లేదు, నిర్మాణానికి ఫైనాన్షియల్ క్లోజర్ లేదు, పర్మిషన్స్ లేవు. అప్పటి వరకు అప్పటికి ఆయన దగ్గర ఉన్నది ఏంటంటే ఆయన శిలాఫలకం కట్టడానికి కావాల్సినటువంటి ఒక మేస్త్రి, దానికి కావాల్సినటువంటి ఇటుకలు, సిమెంటు, ఈ శిలాఫలకం తప్పితే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆ రోజుకి ఏదీ లేదు, భూమి కూడా లేదు. దగ్గర 3000 ఎకరాల భూమిని సేకరించి దానికి పర్మిషన్స్ ఇచ్చి, క్లియరెన్స్లు ఇచ్చి, నిర్మాణానికి కావాల్సినటువంటి ఒక పెద్ద సంస్థని, దేశంలోనే ప్రముఖ సంస్థను తీసుకుని వచ్చి ఇవన్నీ చేసి కొనసాగాల్సినటువంటిది. అంటే దాన్ని ఎక్కడ కొనసాగిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది. ఓ 2 సంవత్సరాలు దాన్ని పూర్తిగా నీరుగా చేస్తే మనమే కొత్తగా ఏదో చేస్తున్నట్టుగా దాన్ని చూపించవచ్చు. తద్వారా రాజకీయంగా మనకి అడ్వాంటేజ్ ఉంటుంది అనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు కడప స్టీల్ ప్లాంట్కి మరొకసారి శంకుస్థాపన. చంద్రబాబు నాయుడు గారికి అదే సినిమాలో చెప్పినట్టు చెల్లికి జరగాలి పెళ్లి మళ్ళీ మళ్ళీ. అంటే ఒక శంకుస్థాపనే మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటాడు, పని జరగదు. శంకుస్థాపనలో మాత్రం దిట్ట. బహుశా వారు వేసినటువంటి శిలాఫలకాలు ఈ రాష్ట్రంలో ఏ నాయకుడు వేసున్నాడు, పని మాత్రం శూన్యం. మళ్ళీ ఈరోజు కూడా బహుశా నాకు తెలిసి మరో అరగంట గంటలో వారు శంకుస్థాపన చేస్తారు. ఆ వేదిక మీద ఎక్కి మళ్ళీ మమ్మల్ని తిడతారు, మా నాయకుని తిడతారు, గొడ్ల పార్టీ అంటాడు, సైకో అంటారు, మరొకటి అంటారు, మరొకటి. ఏ వేదిక దొరికినా గూగుల్ అవనివ్వండి, జిందాల్ అవనివ్వండి, రెన్యూ పవర్ అవనివ్వండి, ఏ ఇంటర్నేషనల్ వేదికలు అంటే దేశ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో గుర్తింపుకు చెందినటువంటి సంస్థల్లో సంబంధించినటువంటి వేదికల మీద కూడా మీకు జగన్ నామస్మరణే, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా దూషించాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించాలి. నిన్న నెల్లూరులో వారి సభల్లో ఎక్కడో మాట్లాడుతూ, మొన్న నేను మహిళా కమిషన్కి హాజరయ్యాను. ఆ రోజు నేను కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. నాకు వ్యవస్థల మీద, చట్టాల మీద ఉన్నటువంటి గౌరవంతో వారు నాకు నోటీసులు పంపించారు. ఆ ఇచ్చినటువంటి నోటీసులకి నేను వ్యక్తిగతంగా హాజరవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను. అందులో భాగంగా హాజరయ్యి వారు అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్పాను. ఏం చెప్పానో కూడా ఆ రోజు పత్రికా సమావేశంలో వెల్లడించాను. చాలా గౌరవంగా నాకు వ్యవస్థల మీద ఉన్నటువంటి గౌరవంతో సమాధానాలు ఇవ్వడం జరిగింది. రిటర్న్ రిప్లై కూడా వారు ఏదో సెక్షన్స్ ప్రకారం రిటర్న్ రిప్లై అడిగితే రిటర్న్ రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. బయటకు వచ్చి కూడా చాలా చెప్పాను. నేను ఏదైతే మాట్లాడానో దానికి కట్టుబడి ఉన్నాను. అది ఒక పొలిటికల్ కామెంట్, పొలిటికల్ సెటైరు, ఒక వ్యక్తిని చేసినటువంటి వ్యాఖ్య, రాజకీయ వ్యాఖ్య. ఇది మహిళా లోకం మీద చేసినటువంటిది కాదు. నేను ఏ ఉద్దేశంతో ఆ మాటలు మాట్లాడానో కూడా చాలా క్లియర్గా వివరించాను. మరి ముఖ్యమంత్రి గారికి ఏం అర్థమైందో, మరి నా భాష నేను తెలుగులోనే మాట్లాడాను ఆ రోజు. మరి వారికి ఏం అర్థమైందో తెలియదు. కానీ ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, అంటే ఒక రాజ్యాంగబద్ధంలో రాష్ట్రంలో హైయెస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి,